ఒక 16 సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు 2008లో మా ఊర్లో మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇస్లాంపేట అని ఒక ఏరియా ఉండేది. ఒంగోలు ఇదంతా జరిగింది. అక్కడ మొహమ్మద్ అబ్దుల్ సమ్మద్ అని ఒక పర్సన్ ఉండేవాడు. అతని అలియాస్ నేమ్ వచ్చేసి మున్నా. ఇతను ఏం చేసేవాడంటే అప్పట్లోనే రైస్ పుల్లింగ్ స్కామ్స్ చేసేవాడు. మనకి సత్యదేవ్ మూవీలో చూపిస్తారు కదా, ఒక బౌల్లో రైస్ వేస్తే అది మధ్యలో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బహుశా అది దీని నుంచి చూసే పెట్టారు, ఇన్స్పైర్ అయి పెట్టారేమో నాకు తెలియదు. ఆ మూవీలో ఆ స్కామ్స్ చేసేవాడు. ఆ తర్వాత మళ్ళీ గుప్త నిధులకు సంబంధించిన కొన్ని స్కాములు చేశాడు. ఆ తర్వాత కొన్ని కారు దొంగతనాలు చేశాడు. ఒకవేళ అవతల పార్టీ వాడు వీడు స్కామ్ చేస్తున్నాడు, వీడు మనల్ని మోసం చేస్తున్నాడు వాడికి తెలిసిందనుకోండి, వాళ్ళని బెదిరించడము, వాళ్ళని కొట్టడము, కొంతమందిని చంపాడని కూడా అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇదంతా చేసేవాడు. తర్వాత ఏమైందో తెలియదు, 2007, 2008 టైంలో ఇట్లాంటి స్కామ్లని చేయడం సడన్ గా ఆపేశాడు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన చాలా స్టేషన్స్ లో అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అండ్ అందరు పోలీసులకి అతను ఈజీగా తెలుసు, చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే 2008, 2009 ఈ సంవత్సరాల మధ్యలో ప్రకాశం డిస్టిక్ సంబంధించిన మద్దిపాడు, ఒంగోలు, చీరాల ఈ మిడిల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేషన్స్ లో ఈ లారీలు మిస్ అవుతున్నాయి, లారీ డ్రైవర్లు మిస్ అవుతున్నారు, లారీలో క్లీనర్స్ ఉంటారు కదా వీళ్ళందరూ మిస్ అవుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. పక్క స్టేట్స్ నుంచి కూడా కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి. ఎస్పీ కూడా అప్పుడు దాన్ని పర్సనల్ గా తీసుకుని అసలు రెయిన్ బవర్లో అసలు నిద్ర కూడా లేకుండా వెతికిన రోజులు ఉన్నాయి. డ్రైవర్లు, క్లీనర్లు కనపడకుండా పోతున్నారు అండ్ లారీ లోడు ఏమి అంతా మొత్తం మిస్ అయిపోతున్నాను. ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక ఓనర్ ఏం చేశారంటే ఆయన లారీ మిస్ అయితే ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. బాగా వాల్యూ ఉన్న లారీ లోడు. అతను ఏం చేస్తాడంటే ఎవ్రీ 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి డ్రైవర్కి కాల్ చేసి ఎక్కడ దాకా వచ్చారు, ఏ టోల్ గేట్ దాటారు, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ ఒంగోలు, మదిపడి, చీరాల ఈ మిడిల్లో ఉన్నాడో ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక ఫోన్ అనేది పనిచేయటం లేదు, ఇంకా అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ ఇతను ఏమనుకున్నాడంటే వీళ్ళు ఒకవేళ లోడ్ తీసుకుని డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళు పారిపోయారని చెప్పేసి అతను అనుకున్నాడు. తర్వాత చూస్తేనేమో వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళలేదు అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఏడుస్తున్నారంట. వీళ్ళు రాలేదు, అసలు ఇంటికి ఏం జరిగింది ఏందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే ఇంక ఈయనకి అర్థమైపోయింది మిస్ అయింది లారీ లోడే కాదు, వీళ్ళిద్దరు కూడా మిస్ అయిపోయారని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లియర్గా మొత్తం అంతా డీటెయిల్స్ ఇచ్చి చెప్పాడు. అలానే ప్రకాశం జిల్లాలో ఉన్న చాలా స్టేషన్స్ లో ఈ కేసెస్ రావడం అనేది ఎక్కువైపోయింది. లారీ మిస్ అవ్వడం, డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళు మిస్ అయిపోవడం, ఇట్లాంటి కేసులు రావడం స్టార్ట్ అయింది. దగ్గర 17 మంది మిస్ అయిపోయారు. అప్పటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంతా జరుగుతున్న టైంలో సడన్ గా ఒక రోజు ఏమైందంటే ఒక లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నిన్న నైట్ హైవే మీద వెళ్తూ ఉంటే ఎవరో పోలీసులు ఆపితే నేను సైడ్కి తీశాను, తర్వాత నాకు వాళ్ళు పోలీసులు కాదేమోనని చెప్పి డౌట్ వచ్చి నేను అక్కడి నుంచి పారిపోయి నేను చెట్లలో నుంచి దాక్కొని చూస్తే వాళ్ళు పోలీసులు కాదు దొంగలని నాకు అర్థమైంది, వాళ్ళు లోడ్ తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. సో వాళ్ళకి ఇంకా డౌట్ వచ్చింది, సంథింగ్ ఏదో జరుగుతుంది హైవే మీద అని చెప్పి. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఆయన దగ్గర నుంచి ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో ఆయన దగ్గర నుంచి నువ్వు చూసిన పర్సన్ ఎలా ఉన్నాడు, ఏంది, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే ఇంకా వీళ్ళ దగ్గర ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, కొంతమంది ఇంతకుముందు చేసిన కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళందరితో వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మున్నా దగ్గరికి వచ్చి ఆగిందంట. సేమ్ అతనితో మ్యాచ్ అవుతుంది ఇతని ఫేస్ అనేది. బెంగళూరులో ఒక ఫామ్ హౌస్లో దొరికిన తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే విషయాలన్నీ మొత్తం అంతా బయటికి గక్కాడు. ఇతను ఓన్లీ వేరే స్టేట్స్ నుంచి ఏవైతే లారీలు హైవే మీదకి వస్తాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఒక 20 మందిని ఇతను ఒక గ్యాంగ్ గా ఫామ్ చేసుకున్నాడు. ఈ బ్రేక్ తీసింది కూడా వాళ్ళని గ్యాంగ్ గా ఫామ్ చేసుకుని మొత్తం అంతా ప్లాన్ వేసుకోవడానికి. వేరే స్టేట్ లారీస్ లోడుతో వస్తుంటాయి కదా, ఆ లారీలను ఆపేవాడు. ఎందుకు ఆపేవాడు అంటే ఇన్ కేసు ఈ స్టేట్ లారీలు అయితే ఇక్కడ మళ్ళీ కేసు రిజిస్టర్ ఈ స్టేట్ లోనే చేస్తారు కాబట్టి తొందరగా ఇదైపోతుంది. వేరే స్టేట్ అయితే చాలా టైం పడుతుంది కదా, ప్రాసెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి వేరే స్టేట్స్ ని టార్గెట్ చేసి ఆ లారీలను ఆపేసి పోలీసులు అక్కడ డ్రెస్ వేసుకొని ఆపేసి కాగితాలు చూపించమని, పర్మిట్లు చూపించమని ఇవన్నీ అడిగేవాడు. అట్లా మాట్లాడుతూ ఇదంతా నైట్ టైంలో చేసేవాడు. లారీని పక్కకి ఎలాగో పుల్ ఓవర్ చేస్తారు కాబట్టి అక్కడ చీకటిగా ఉంటుంది. సో పక్కకి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ చీకటిలోకి తీసుకెళ్తారో అక్కడ వీడికి సంబంధించిన గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఇనప వైర్లు ఉంటాయి కదా, వాటిని మెడక చుట్టి అక్కడతో ఆ డ్రైవర్ని, ఆ క్లీనర్ని ఇద్దరిని ఫస్ట్ చంపేస్తారు. ఇటువైపు ఉంటారు, అటువైపు రెడీగా ఉంటారు. ఇన్ కేసు పారిపోయినా కానీ పట్టుకోవడానికి దగ్గర 20 మంది టీం ఉండేవాళ్ళు వీడికి. సో వాళ్ళని అక్కడ చంపేసి అక్కడే వాళ్ళని గోనె సంచిలో మొత్తం అంతా కట్టేసి అక్కడే రోడ్డు మీద గుంత తీసి రెడీగా పెట్టి ఆ గొంతులను వేసేసి పూర్తి చేసి ఈ లారీని తీసుకెళ్ళి ఈ మున్నా అనేవాడికి మద్దిపాడులో అంటే ఒంగోలు నుంచి జస్ట్ దగ్గర గూడౌన్ లాంటి దాన్ని రెంట్కి తీసుకున్నాడు. అక్కడికి తీసుకెళ్ళి ఈ లోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి ఆ లారీ మొత్తాన్ని అక్కడే డిస్మాంటిల్ చేసి మొత్తం అంతా తుక్కు కింద అమ్మేసేవాడు. అలా మొత్తం ఈ స్టేషన్స్ పరిధిలో రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి 17 మందిని అతి కిరాతకంగా చంపేసి గోని సంచుల్లో కట్టేసి అక్కడే రోడ్డు మీద పక్కనే
పూడ్చిపెట్టేసేవాడు. ఇక్కడ హైవే పక్కన ఎందుకు పూడ్చిపెట్టేవాడు అంటే హైవే మెయింటెనెన్స్ అనేది మోస్ట్లీ అంతా హైవే మీద చిమ్ముకుంటూ వెళ్ళిపోతారు అండ్ పక్కన మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. ఇవి అంటే అన్లెస్ ఏదైనా డెవలప్మెంట్ వస్తే తప్పితే వాటి మీద పెద్దగా పట్టించుకోరు. ఆ పక్కన పొలం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ ఓనర్లు చూసుకుంటారు. సో అందుకని తెలిసేది కాదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ వాడి చేతనే ఎక్కడెక్కడైతే పాతి పెట్టించాడో ఆ పాతి పెట్టించిన శవాల్ని ఆ ఎముకల్ని మొత్తం అంతా బయటకు తీశారు. 2015 టైంలో అతనికి అప్పటికే పొలిటీషియన్స్ లేకపోతే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ వీడు ఏదైతే చేసేవాడు వీటన్నిటిలో వచ్చిన డబ్బుల్ని వాళ్ళకు కూడా షేర్లుగా ఇచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. కొంతమందికి జైలు శిక్ష కూడా పడింది. మరి ఎవరో ఒకరు హెల్ప్ చేసో లేదంటే ఇతను హెల్ప్ తీసుకుని ఏదో జరిగిందో తెలియదు. 2015లో కోర్టుకి జైలుకి మధ్యలో తిప్పుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఒకరోజు తప్పించుకున్నాడు. మొత్తం ఇంకా ఉన్నారు. ఎంతమంది మీరు గ్యాంగ్? 20 మంది. సార్ వాళ్ళ గ్యాంగ్. సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా పట్టుకున్నారు మొత్తం. గొంతు నెలలు చంపేవాళ్ళు. ఐరన్ ఓన్లీ ఐరన్. నేను మామూలు బిజినెస్ కోసం తీసుకున్నా, ఫర్నిచర్ ప్లాంట్ పెడదామని. దాంట్లో అన్లోడ్ జరిగింది. తప్పించుకొని కర్నూలులో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో తలదాచుకుంటూ ఉన్నాడు. ఒక దొంగ పాస్పోర్ట్ని ప్రిపేర్ చేసుకొని దుబాయ్కి పారిపోవడానికి మొత్తం అంతా పక్కాగా ప్లాన్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాడు. ఎలాగో ఫైనల్గా పోలీసులకి టిప్ వచ్చింది, అక్కడ పలానా ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి. వాళ్ళు అక్కడ కాపు కాసుకొని కూర్చున్నారు. ఫైనల్గా బస్ స్టాండ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎక్కడికి పారిపోలేదు. 2021లో ఒంగోలు కోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చింది. ఇండియా మొత్తం ఆ జడ్జిమెంట్తో అసలుకి షేక్ అయిపోయింది. ఈ కేసులో పట్టుకున్న వాళ్ళల్లో మొత్తం 12 మందికి ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష వేసిన 12 మందిలో ఒక ఇద్దరికి 2 సార్లు ఉరి తీయాలని తీర్పిచ్చింది. సెకండ్ది వచ్చేసి ఒక 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఇంకొంతమందికి ఏంటంటే 7 ఏళ్ళు, కొంతమందికి 4 ఏళ్ళు, 3 ఏళ్ళు వాళ్ళు చేసిన తప్పును బట్టి శిక్ష వేశారు. సో అలా అందరికీ శిక్ష అయితే పడిపోయింది. చూశారు కదా భయ్య, ఫైనల్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ని మించే స్టోరీ ఇది. సినిమాల్లో కూడా నాకు తెలిసి ఇట్లాంటి స్టోరీలు ఉండుండవు. ఆ కార్తీ ఎప్పుడో కాకి అని ఒక మూవీ తీశాడు కదా, ఆ రేంజ్ స్టోరీ. ఇట్లా హైవేల మీద ఎప్పుడైనా సరే మనం తెలియని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్య. ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇప్పటికీ బయటపడని ఎన్ని ఉన్నాయో మనకి తెలీదు. సో అది ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.